ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈరోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్ ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయి గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారికి చేయి గుర్తు మీద ఓటేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40,000 మెజార్టీ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఇంటింటికి వాడవాడకు పాదయాత్ర వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మేము మొన్న కూడా మేము దీవించినాం. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. కొంచెం 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో తొందర చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు మన పార్లమెంట్ ఎన్నికల దృష్టి తీసుకొని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మళ్ళీ ఒక 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ పాంప్లెంట్స్ పెట్టి వాళ్ళకు 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు 2 ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్కి చేస్తున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు, ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆయన ప్రగతి భవన్లో అప్లికేషన్లు తీసుకున్న ఛార్జ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండదు. ఆయన కూడా పాల్గొంటారు. అందరం కలిసే చేస్తున్నాం. ఈ కొంతమందికి పని పాట లేక వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కొనలేక మా మధ్యలో కొంచెం చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. చాలా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటి చిన్న సమస్యలు ఉంటే సదురుకొని పోతాం. ఈరోజు గుడ్ మార్నింగ్ వనపర్తి కార్యక్రమం మన మెగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావటం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి రాగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇది శుభసూచకం. శుభోదయం వనపర్తి కంటే శుభసూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా సాగటానికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్ ఉండటం వలన ఈ 200 యూనిట్స్ గురించి 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండరు వీటి మీద కోడ్ తర్వాత అమలవుతుంది. ఇతర జిల్లాల్లో అన్నీ అమలవుతున్నాయి. రాహుల్ గాంధీ గారు ఒకటి ప్రకటించారు. 5 గ్యారంటీల్లో ముఖ్యమైనవి మహిళలకి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెంటనే సంవత్సరానికి ₹1,00,000 పేద మహిళల అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తానని, అదే రకంగా నిరుద్యోగులకి ఒకేసారి 30 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని, ఫిలప్ చేస్తానని, అంతేకాకుండా డిగ్రీ, డిప్లొమా చదువుకున్నటువంటి పూర్తి చేసిన వారందరికీ సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని, ఇది కాకుండా దినసరి వేతనం అంటే రోజు కూలి ఇంతకుముందు 200 వరకే ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకి ₹400 ఉపాధి హామీ కింద ఇచ్చేటటువంటి అవకాశం చేస్తానని చెప్పారు. ముఖ్యంగా రైతులకి వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి దాంతో సగం దాంట్లో కలిపి కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఏర్పాటు చేస్తున్నాం జరిగింది. ఈ 5 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారి 6 గ్యారంటీలు, ఈ 11 గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరాలంటే ప్రజలు చేయాల్సిన పని ఒక్కటే. వాళ్ళందరూ 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో పోలింగ్ బూత్కు పోయి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసినట్టయితే మనకి 11 గ్యారంటీలు వాటంతటా మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి మనకి పని చేసి పెడతాయనే విషయాన్ని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఒక్క పని మీరు చేయండి, 11 పనులు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మా ఎమ్మెల్యే గారు మేమంతా చేసి పెడతామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.